ఏవైతే నిస్సహాయ వర్గాలు ఉన్నాయో వాళ్ళకు అండగా ఉంటూ శాంతి భద్రతలను కాపాడుతూ అన్ని పనులు చేస్తూ మేము బాగా ఉండగలిగాము, అడ్మినిస్ట్రేషన్ బాగుంది అని అనుకోవాల్సిన ఎక్స్పెక్టేషన్స్తో కాన్స్టిట్యూషన్ ఏదైతే బాధ్యతలు అప్పచెప్పిందో ఈ వ్యవస్థకు దాన్ని అది అలాగే ఉంటుంది. డొల్ల కరిమింగిన వెలగపండు అంటారు, పండు అలాగే అది ఉంది, బయట లోపల పోయింది, లోపల మొత్తం పోయింది. లోపల ఏమున్నాయంటే పొలిటికల్, చంద్రబాబు నాయుడు గారు చెప్పే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అని బాగా దానికి ఒక మంచి పేరు, పొలిటికల్ గవర్నెన్స్. అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ గవర్నెన్స్ అని ఏదైతే చెప్తున్నాడో దాని వికృత స్వరూపము ఎంతవరకు పోయిందంటే ఈరోజు నిన్న జోగి రమేష్ అరెస్ట్ ద్వారా బట్టబయలవుతుంది. మరి పచ్చిగా దాన్ని ఎట్లా వర్ణించాలో తెలియనంతగా ఆ కేసు, ఆ జోగి రమేష్ అరెస్ట్ చూస్తే, ఆయన జోగి రమేష్ అందరికీ తెలిసిన వ్యక్తి, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, వెనుకబడ్డ వర్గాలకు చెందిన సొంతంగా ఎదిగిన బలమైన నాయకుడిగా గొంతు వినిపించగలిగిన నాయకుడు. అలాంటి జోగి రమేష్ మీద ఈరోజు ఈ కేసు తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేశారు. దీనికి ఇంత మేము చెప్పాల్సిన అవసరం, అరెస్టులు తప్పు జరిగిన చోట అరెస్టు జరగాలి, కేసు పెట్టాలి, అరెస్టు జరగాలి, ఎవరైనా వదలకూడదు. కానీ ఇందులో వింత అయింది ఏంటంటే అసలు ఆ కేసు ఏ నేరమైతే ఈరోజు జరుగుతోందని ఈ అడ్మినిస్ట్రేషన్లో ఉండే వాళ్లే, ఈ అఫీషియల్సే పట్టుకున్నారో, మొలకల చెరువు, ఆ తర్వాత ఇబ్రహీంపట్నం, లేదా అంతకుముందు అనకాపల్లి, అక్కడ ఇంకా ఎక్కడ అమలాపురం, ఏలూరు దగ్గర ఎక్కడ ఒకటి, ఇలా వరుసగా చూస్తుంటే స్పూరియస్ లిక్కర్, కల్తీ మద్యం ఆర్ నకిలీ మద్యం వితౌట్ సైంటిఫిక్ దీనిగా కాకుండా అడ్డంగా స్పిరిట్ ఇంకా ఏదన్నా కలిపేసి తయారు చేసి ఒరిజినల్ బ్రాండ్స్ పేర్లున్న లేబుల్స్ అంటించి ఆ బాటిల్స్లో అమ్మే వ్యాపారం లేదా తయారు చేసే ఫ్యాక్టరీలు, ఇవన్నీ ఇక్కడ బయటపడి వాటిలో వీళ్ళే అరెస్ట్ చేశారు, వీళ్ళే పట్టుకున్నారు. బాగుంది. ప్రభుత్వము పోనీ మొన్నొచ్చింది, నిన్నగాక మొన్నొచ్చింది తెలుగుదేశము, కాబట్టి మా వాళ్ళు సర్దుకోవడానికే టైం జరగలేదంటే ఉన్న అనుకోవచ్చు. ఇవి చేసినారని మా వాళ్ళు ఎట్లా అంటాము, మీ వాళ్ళు అని ఎవరన్నా మా వైఎస్ఆర్సీపీని అంటే దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. పోనీ దొరికింది ఎక్కడ? వీళ్ళ తంబళ్లపల్లి, చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం, అక్కడ ఇన్ఛార్జి, టీడీపీ ఇన్ఛార్జి, కంటెస్టెంట్ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్టెంట్గా చేసిన జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి సంబంధించింది బయటపడింది. ఇంత క్లియర్గా ఎవరు చేశారో, ఎవరిది ఇది, ఎవరి రాజ్యంలో ఇది జరిగింది, నువ్వేమో చూసి చూడట్టు వదులుతున్న గవర్నమెంటా అంటే లేని కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి ఇది అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులను దునుమాడిస్తున్నారు, ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా జైళ్లలో పెట్టి. మరి ఈ స్థితిలో నువ్వు వచ్చి 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చి 2 years అయినాక ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈ మొత్తాన్ని కంట్రోల్ చేసి చేస్తున్నారని నిన్న అరెస్ట్ చేశారు జోగి రమేష్. దీంట్లో కనపడేది, ఇంతవరకు వీళ్ళు అధికారంలోకి వచ్చాక అందరూ చూస్తూనే ఉన్నారు. ఫస్ట్ తప్పుడు కేసులు పెట్టడము, వైఎస్ఆర్సీపీ ప్రత్యర్థుల మీద పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడం మొదలైంది. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పెట్టడం మొదలైంది. సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరో కన్ఫెషన్ అని చెప్పి వాళ్ళ పేరుతో తీసుకుని వేరే వాళ్ళని అరెస్టులు చేశారు, నెలల తరబడి ఉంచారు. ఒక్కొక్కటి అవతారాలు ఎట్లా మారుతూ వచ్చాయి. అది ఒక టైప్ అనుకుంటే, లడ్డు, తిరుపతి లడ్డు దీంట్లో ఇదని చెప్పి చంద్రబాబు నాయుడే ఒక దుర్మార్గపు వ్యాఖ్య చేసి ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా బాధ్యతారహితంగా ఆయన దాని మీద గగ్గోలు, అందరూ దేశం, ప్రపంచం మొత్తం అందరూ ఇదేంది ఇంత సెంటిమెంట్ల, భక్తుల సెంటిమెంట్లు,
మనోభావాలను దెబ్బతీసే రకంగా, కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసే రకంగా ఆయన అన్నాడు. ఇది తేలాలంటే దాంట్లో సిట్టు పేరుతో పెట్టి మెల్లగా తీసుకొచ్చి ఈ వైపు రావడానికి ఇంతకాలం పట్టింది. ఇది ఒక ఎత్తు. అలాంటి కేసులు పల్నాడు మా నాయకుడు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు రామకృష్ణారెడ్డి, పిన్నెల రామకృష్ణారెడ్డి, ఆయన బ్రదర్ మీద అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ గ్రూపుల్లో గొడవై తెలుగుదేశం పార్టీ జంట హత్యలు వాళ్ళ కార్యకర్తల మధ్య గొడవ వాళ్ళు చేసి, అవును ఇది టీడీపీ ఇంటర్నల్ గొడవలని చెప్పి ఎస్పీ కూడా స్టేట్మెంట్ ఇచ్చి, వీడియో స్టేట్మెంట్ స్పాట్లో వాళ్ళ ఎమ్మెల్యేకు సంబంధించిన ఇది ఉన్న వెహికల్ దొరికి వాళ్ళంతా టీడీపీ వాళ్ళని నిర్ధారించేవి 1,00,000 ఆధారాలు ఉండి ఎస్పీ కూడా చెప్పిన తెచ్చి పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరిని, అన్నదమ్ములు ఇద్దరిని, రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డిని వాళ్ళని కేసులో పెట్టడం. ఇది ఒక టైపు. మొన్న ఇక్కడ సవీందర్ రెడ్డి ఆయన సోషల్ మీడియా ఇదేదో చేశాడని అది కన్ఫెషన్ కింద ఇంకోటి చూపించి ఇతన్ని పట్టుకుని అది సరిపోదేమో అని చెప్పి మళ్ళీ దీని కింద కాలేమో అని చెప్పి గంజాయి ప్యాకెట్ పెట్టి, అదృష్టవశాత్తు ఆ టైమింగ్స్ కుదరక హైకోర్టులో సీరియస్ ఇది ఇచ్చి మళ్ళీ సిబిఐకని వాళ్ళు రెఫర్ చేసి హైకోర్టు రియాక్ట్ అయ్యి సీరియస్గా స్పందించడం వల్ల అతను బయటపడ్డాడు. కానీ లేదంటే అతను లోపల పోయేవాడు. ఆ పేరు చెప్పి ఇప్పుడు లోపల ఇంకొక ఎడ్యుకేటెడ్ యూత్ వాళ్ళని లోపల పెట్టేశారు. ఇంకా బయటకు రాలా, నడుస్తుంది బెయిల్ కోసం. అదొక టైపు. మొన్న మాకు అది ఇంకా విచిత్రమైనది. తునిలో ఒక మైనర్ బాలిక మాలెస్టేషన్ జరిగితే అతను ఒక టీడీపీ నాయకుడు పచ్చ చొక్కా వేసుకున్న ఫోటోల్లో కూడా ఉన్నాడు. ఆ చేసిన వాడు వ్యక్తి ఎల్డర్లీ పర్సన్. అతన్ని పట్టుకొని ఎప్పుడైతే అప్రోర్ స్టేట్ అంతా ప్రజల్లో విపరీతమైన ఇది వచ్చి ఏంటి ఇంత ఘోరము, వీళ్ళకి అడ్డోదుపు లేకపోయింది. ఎందుకంటే ఏ రోజు పేపర్లో చూసినా, ఏ రోజు మీడియాలో చూసినా ఎక్కడో చోట బాలికలకు లైంగిక వేధింపులు, మహిళలకు వీళ్ళకు అసలు లేకుండా, ముఖ్యంగా మహిళలకు సంబంధించినంత వరకు లైంగిక వేధింపులు విపరీతంగా కేసులు పెరిగిన నేపథ్యంలో ఈ చిన్న బాలికను ఈమెను తీసుకెళ్లి ఓ టీడీపీ లీడర్ చేశాడని బాగా అప్రోర్ రావడంతో ఉలిక్కిపడి అతన్ని కస్టడీలోకి తీసుకుని నీళ్లు లేని చెరువులో, నీళ్లు పెద్దగా లేని చెరువులో మరుసటి రోజు ఆయన దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కస్టడీలోంచి పోతుండగా పక్కకు వెళ్లి అక్కడి నుంచి తను సముద్రం దాంట్లో చెరువులో దూకించాడు. ఆ చెరువులో చూస్తే నీళ్లు అంత మనిషి మునిగాయి, చనిపోయేంత లోతు నీళ్లు లేవని రిపోర్ట్లు వస్తున్నాయి. కానీ చనిపోయాడు. మరి అంటే ఏం జరిగి ఉంటుందనే సస్పీషియస్ దీని కింద మరి పెట్టారు లేదో నాకు డౌట్. కంప్లైంట్ అయితే ఇచ్చినట్టు. అది ఒక పార్ట్ అయితే, అతని కొడుకు ఆ రోజు ముందు రోజు మాకు అనుమానాలున్నాయి, మా తండ్రి మీద డౌట్ అని వాళ్ళే కొడుకు కూతురు చెప్తారు. మరుసటి రోజు అదే కొడుకుతో కంప్లైంట్ లాడ్జ్ అవుతుంది. ఏమని, ఎవరైతే ఒక చిన్న అమ్మాయి మీద ఇతను కొంచెం ఏజ్డ్ ఇతను తోటలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, ఆమెను వేధిస్తున్నాడు చిన్న అమ్మాయిని అని గమనించిన ఒక విజిల్ బ్లోయరు అతను ఒక వీడియో తీసి బయటెక్కడ పంపల, స్కూల్ అథారిటీస్కో హెడ్ మిస్ట్రెస్కో వాళ్ళకు పంపించి అమ్మాయి ఇట్లా జరుగుతుంది చూసుకోండి అంటే, ఆ నేరానికి ఇతని దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుని ఎవరైతే చనిపోయిన అతని కొడుకు నుంచి కంప్లైంట్ తీసుకుని ఫోక్సో కేసు పెట్టారు. అండ్ అదర్స్ అన్నారు. అదర్స్లో ఎవరంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని తీసుకెళ్లి రోజు కొడుతున్నారంట. ఏదో పేరు చెప్పడం, తీసుకెళ్ళడం అంటాం. అసలు ఏమి సంబంధం అంటే చెప్పేవాడు లేడు. నీకు రిజిస్టర్ అయ్యి ఎఫ్ఐఆర్ అయితే తప్ప కేసు ఉన్నట్టుండదు. ఇది ఒకటి నడుస్తుంది. అంటే నేరం చేసిన వాళ్లకు సంబంధించినంత వరకు నువ్వే తీర్పు కూడా చెప్పేసి అనుమానాస్పద పరిస్థితిలో అతను సరిపోయాడంటే ఏమైంది అనేది ఎనీబడీ కెన్ ఇమాజిన్. అదొక పక్క జరిగితే దాని మీద విటాసి చేయాల్సింది పోనిచ్చి గవర్నమెంట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సిఏఆర్ఎస్ఐ, ఏ గవర్నమెంట్ వాట్ షుడ్ బి ఇట్స్ రియాక్షన్, ఇమీడియట్ రియాక్షన్. ఎందుకు అక్కడ వాళ్ళ తరఫున గవర్నమెంట్ ఎందుకు ఓన్ చేసుకోవాలా? ఆ ఎస్ఐయో సిఐయో ఇంకొకరో
ఎందుకు దాని మీద ఒక రియాక్ట్ అయ్యేటప్పుడు అక్కడ తప్పు జరిగితే ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయింది? ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు వదిలేశారు. ఒక్కసారి వ్యవస్థను నువ్వు వదిలేసి నీ ఇష్టం చుట్టూ నువ్వు చేసుకో, మాకు కావాల్సినవి మాకు చేయనట్టున్నాక అక్కడ విశృంఖలత్వం ఎట్లా పెరుగుతుంది, ఏ రకంగా విచ్చలవిడితనం పెరుగుతుంది, ఏ రకంగా అధికారులు కానీ ఇంకోరు కానీ, ఎందుకంటే దాంట్లో కావాల్సినంత చెప్పినట్టు వింటే కావాల్సినంత ఆదాయానికి ఆదాయం ఉంటుంది, లేకుంటే కావాల్సిన సౌకర్యం లేదా నీ విషస్ ఏదైనా తీరే అవకాశం ఉంటుంది, నీకు ఏది అనిపిస్తే అది నువ్వు చేయొచ్చు అనే వాతావరణం ఒకటి క్రియేట్ చేసిన ఈ ప్రభుత్వం చేసినందువల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దానికి బ్లెస్సింగ్స్ వీళ్ళవే ఉన్నాయి.